హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక అపార్ట్మెంట్లో 3 ఫేజ్ మెయిన్ బోర్డ్ అనేది ఏ విధంగా ఫినిషింగ్ చేస్తారు, ఏ విధంగా జనరేటర్ కనెక్షన్ అనేది ఇస్తారో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు కనెక్షన్స్ అనేది కూడా ఏ విధంగా ఇస్తారో కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో డీటెయిల్గా. మీకు ఇది ఒక 3 ఫేజ్ అప్లో ఉన్నటువంటి ఒక మెయిన్ బోర్డ్. ఇది ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్కి ఉన్నటువంటి మెయిన్ బోర్డ్. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు ఐసోలేటర్, ACCL, అలాగే మీకు R ఫేజ్, Y ఫేజ్, B ఫేజ్, ఇలా మీకు 3 ఫేజెస్ కింద డివైడ్ అయ్యి ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ప్రజెంట్ ఆన్లో ఉన్నటువంటి MCBs ఏంటంటే అవి మీకు జనరేటర్ యొక్క MCBs. అవి మిగిలిన ఆఫ్లో ఉన్నటువంటివి కరెంట్ యొక్క MCBs. అవి అంటే ఏసీలు, గ్రేజర్లు ఉంటాయి కదా, దానికి సంబంధించినవి. మీరు ముందుగా ఇక్కడ చూడొచ్చు 63 amperes 4 pole ఐసోలేటర్ అది. అలాగే మీకు ACCL వచ్చేసరికి మీకు ఇది 240 volts ఉన్నటువంటి ACCL. ఇది 30 amperes రేటింగ్. ఇది మీకు సింగిల్ ఫేజ్ ACCL. మీకు ఇక్కడ రీసెట్ బటన్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. అలాగే మెయిన్స్, DL, జనరేటర్ అని రాస్తుంది. మీకు మెయిన్స్ అంటే మెయిన్స్, జనరేటర్ అంటే జనరేటర్ సప్లై, DL అంటే లోడు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 MCBs ఆన్లో ఉన్నాయి కదా, మీకు జనరేటర్ MCBs. ఇది ఈ ఫేజ్లో ఒక 2 MCBs ఉన్నాయి, ఇందులో ఒక 3 MCBs అయితే ఆన్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు జనరేటర్ మీద కనెక్ట్ అయినటువంటి MCBs. ఇది లోడు అంటే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, స్విచ్ బోర్డ్కి సంబంధించినటువంటి MCBs. ఇవి మిగిలిన 20 amperes MCBs ఉన్నాయి కదా, ఇవి వచ్చి మీకు గ్రేజర్, వాషింగ్ మిషన్, అలాగే మీకు ఏసీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి MCBs. ఇవన్నీ ఆఫ్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇక్కడ ఇది ఒక 10 amps, 10 amps, 10 amps, 20 amperes. ఇవి ఇలా మీకు ఈ విధంగా ఉంటుంది. డబుల్ డోర్ మెయిన్ బోర్డ్. ఇది లీగ్ రెండుదే. ఇంకొకసారి మెయిన్ బోర్డు డోర్ అనేది ఓపెన్ చేస్తే లోపల మీకు వైరింగ్ అనేది కనెక్షన్ ఈ విధంగా ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ముందుగా ఐసోలేటర్కి కింద మీకు R ఫేజ్, Y ఫేజ్, B ఫేజ్, న్యూట్రల్ అయితే ఇన్కమింగ్ అయితే కనెక్ట్ చేసి ఉంది. 10 square mm అది వైర్ అనేది. అలాగే అవుట్పుట్ అనేది న్యూట్రల్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది, న్యూట్రల్ కనెక్టర్కి. అలాగే B ఫేజ్ అయితే పైన కనెక్ట్ అయ్యి ఉంది. తర్వాత రెడ్ ఫేజ్ అనేది ఈ పక్కన ఉన్నటువంటి దాన్ని కనెక్ట్ అయ్యి ఉంది. మిగిలిన Y ఫేజ్ కింద ఇంకటి కనెక్ట్ చేసుకోవచ్చు. వచ్చి మీకు ఆన్లో ఉన్నటువంటి MCBs వచ్చి మీకు జనరేటర్ మీద ఏవైతే స్విచ్ బోర్డ్స్ అవి పనిచేస్తున్నాయో దానికి సంబంధించిన MCBs. ఇవి ఇక్కడ ఇన్వర్టర్ వైరింగ్ అయితే ఉండదు ఈ ఫ్లాట్స్లో. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇన్వర్టర్ వైరింగ్ చేయాలంటే ఆ ACCL అయితే రిమూవ్ చేసి ఆ ACCL వైర్స్కి మనం ఇన్వర్టర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఇన్వర్టర్ వైరింగ్ కావాలంటే మీకు ఇది ఒక ఫేజ్. ఇక్కడ మనం ACCL గురించి మాట్లాడుకుంటే మీకు ఫస్ట్ జనరేటర్ ఫేజ్ అయితే పైన కనెక్ట్ చేసుకోవాలి, జనరేటర్ ఫేజ్, మెయిన్స్ ఫేజ్, లోడ్ ఫేజ్. అలాగే మనకి న్యూట్రల్ అయితే కింద కనెక్ట్ చేసుకోవాలి, జనరేటర్ న్యూట్రల్, మెయిన్స్ లోడ్, మీకు లోడ్ న్యూట్రల్ అనేది కింద కనెక్ట్ చేసుకోవాలి. ఈ లెగ్రాండ్ ACCL అనేది కనెక్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే మన ఛానల్లో LNT ACCL కూడా ఉంటుంది. అలాగే మీకు ఐసోలేటర్ నుండి వచ్చినటువంటి న్యూట్రల్కి ఒక న్యూట్రల్ కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను. అలాగే మనకి జనరేటర్ అనేది వైర్ కంట్రోల్స్ ఉంటాయి కదా, దానికి ఒక న్యూట్రల్ అయితే కనెక్టర్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ACCL నుండి అక్కడ అయితే కనెక్ట్ చేశాను. ఈ ఐసోలేటర్ నుండి దీనికి న్యూట్రల్, 2 న్యూట్రల్ అయితే కలవకూడదు, సెపరేట్గా ఉండాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు మన ఛానల్లో LNT ACCL కనెక్షన్ కూడా ఉంది, ఒకసారి అది కూడా వీడియో చూడండి. ఇక్కడ మీకు ఎర్త్ అనేది బాడీకి అయితే కనెక్ట్ చేసి ఉంది మెయిన్ బోర్డ్లో, మీరు చూడొచ్చు. ఇవి మీకు 3 వైర్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవి మీకు కింది నుండి వచ్చినటువంటివి 3 వైర్స్, జనరేటర్ నుండి వస్తాయి కదా వైర్స్, అవి 2.5 square mm అయితే ఉన్నాయి. ఇలా మీకు ఈ విధంగా అయితే మెయిన్ బోర్డ్ని అయితే మనం డివైడ్ చేసుకోవాలి. మీకు ప్రీవియస్గా మన ఛానల్లో మెయిన్ బోర్డ్స్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి ఒకసారి. అలాగే నేను ఇక్కడ మీకు ఒక స్విచ్ బోర్డ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మీకు వచ్చి 20 amperes స్విచ్, అది AC స్విచ్ అనేది సెపరేట్గా అయితే చివరి నుండి చూసారు కదా. ఇవి మీకు లింకెస్ స్విచెస్. ఇవి మీకు AC MCB అయితే ఆఫ్లో ఉంది. మిగిలినవి ఈ జనరేటర్ మీద లోడ్ అనేది ఉంది కదా, అవి అయితే స్విచెస్ అనేవి సప్లై అయితే వస్తుంది వాటికి. మీరు ఇక్కడ లూపింగ్ అయితే చూసుకోండి ఒకసారి. ఇది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, మీకు 3 ఫేజ్ అపార్ట్మెంట్లో ఒక మెయిన్ బోర్డ్లో మనకి జనరేటర్ వైరింగ్ అనేది ఏ విధంగా సెపరేట్గా చేస్తారు, అలాగే జనరేటర్కి ఏ విధంగా ACCL అనేది కనెక్షన్ ఇస్తారు అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.